యోగి ఆదిత్యనాథ్ గారిని తన యొక్క కోర్ ఓసీ ఫాలోవర్స్ నుండి దూరం చేయడానికి యూజీసీ కొత్త రూల్స్ ను తీసుకువచ్చారా అని చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి క్లారిటీ ఇస్తా. బీజేపీ అంటే బ్రాహ్మణ పార్టీ, ఓసీ పార్టీ, బనియా పార్టీ, ఠాకూర్ పార్టీ, క్షత్రియ పార్టీ అనే ఒక ఓసీ ఇమేజ్ ను వైట్ వాష్ చేయడానికి బీజేపీ కొత్త రూల్స్ తీసుకువచ్చిందా అనేది సెకండ్ క్వశ్చన్. దీని గురించి మాట్లాడతా. ఈ వీడియోలో ఓపెన్ గా మాట్లాడుకుందాం, పచ్చిగా మాట్లాడదాం. ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న వివక్షపై స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడంలో తప్పు లేదు. బట్ వివక్ష జరిగిందా లేదా అని చెక్ చేసే యూజీసీ స్క్వాడ్ లో ఒక్క ఓసీ రిప్రజెంటేటివ్ లేకపోవడం అనేది అంతు చిక్కని ప్రశ్న. ఈ బిల్లో బ్యూరోక్రాట్స్ తప్పు చేశారా, లేదా నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ లో అఖిలేష్ యాదవ్ చేసే చీప్ పాలిటిక్స్ కు చెక్ పెట్టడానికి, కాంగ్రెస్ యొక్క కొత్త స్ట్రాటజీకు చెక్ పెట్టడానికి బీజేపీ ఇలాంటి స్ట్రాటజీస్ వేస్తోందా అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రభుత్వం పాస్ చేసే అన్ని బిల్స్ ను వ్యతిరేకించడానికి ఫస్ట్ లైన్ లో ఉండే అపోజిషన్ పార్టీస్ రాహుల్ గాంధీ గారు ఎందుకని యూజీసీ బిల్ ను విమర్శించడం లేదు? ఇది చాలా పెద్ద మిస్టరీ. అద్భుతం జరిగిపోయింది. ఫైనలీ బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడకుండా ఒక పేజ్ లో నిలబడ్డారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి సూసైడ్ తర్వాత స్ట్రిక్ట్ యాంటీ డిస్క్రిమినేటరీ లాస్ తీసుకురావాలి అని ఉద్యమం చేసిన అపోజిషన్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కర్ణాటక సీఎంకు లెటర్ రాసి మరి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష తగ్గించడానికి రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావాలి అని ప్రతిపాదించిన రాహుల్ గాంధీ గారు ఈ బిల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? సుప్రీం కోర్టులో నిన్న ఈ కొత్త రూల్స్ పై స్టే విధించారు, హోల్డ్ లో పెట్టారు. దీని తర్వాత కూడా ఎందుకని ఎవరూ ప్రొటెస్ట్ చేయడం లేదు? డైరెక్ట్ క్వశ్చన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై నిజంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చిత్తశుద్ధి ఉందా? ఇలాంటి రూల్స్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో ప్రవేశపెట్టాలి అనుకుంది. తెలంగాణలో కూడా రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి డిస్క్రిమినేటరీ బిల్ ను తీసుకురావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ కంటే ముందే బీజేపీ సడన్ గా యూజీసీ న్యూ రూల్స్ ను ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్ను బీజేపీ పాస్ చేసిందా? ఈ మొత్తం ఫియాస్కోలో మనం యాజ్ ఎన్ సిటిజన్ అర్థం చేసుకోవాల్సింది, మనల్ని ఓట్స్ కోసం డివైడ్ చేస్తున్నారు. మనలో చాలా మంది కూడా జాతిని చూసి, రిలీజియన్ను చూసి మనోడా కాదా అని చెక్ చేసి ఓటు వేస్తున్నారు. యదా రాజా తదా ప్రజ. సరిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న చెస్ గేమ్ ఇది. ఈ గేమ్లో పావులు అవుతారా లేదా రాజులు అవుతారా అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. యూనివర్సిటీ గేట్స్ దాటి డబ్బు సంపాదించే యుద్ధ భూమిలో దిగిన తర్వాత రెండే కులాలుంటాయి. ఒకటి స్కిల్ ఉన్నోడు, రెండు స్కిల్స్ లేనోడు. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సంపాదించగలరు. కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ కు జస్ట్ స్కిల్స్ ను సంపాదించడానికే వెళ్ళండి. రాజకీయాల్లో పావుల్లాగా మారొద్దు. గేమ్ ను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూజీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్న ఒక స్టాట్యుటరీ బాడీ. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క పని యూనివర్సిటీ అండ్ కాలేజెస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పెట్టడం, ఎడ్యుకేషన్ పాలసీను తీసుకురావడం, కొత్త యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ను అప్రూవ్ చేయడం, అఫిలియేషన్ ఇవ్వడం. క్రికెట్లో ఐసీసీ ఎలాగో ఇండియన్ ఎడ్యుకేషన్లో యూజీసీ అలాగనమాట. ఐసీసీ ఎలాగైతే కొత్త రూల్స్ను పెడుతుంది, కొత్త టీమ్స్ను అప్రూవ్ చేస్తుందో, మిస్కండక్ట్ చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటుందో, సేమ్ యూజీసీ కూడా చేయాలి. ఇయర్ 2012లో యూజీసీ యాంటీ డిస్క్రిమినేటరీ గైడ్ లైన్స్ ను ప్రవేశపెట్టింది. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీపై ఓబీసీ లేదా ఓసీ వివక్ష చూపిస్తే, అరే నువ్వు నల్లగా ఉన్నావురా, నీకు రిజర్వేషన్ లో సీట్ వచ్చింది, నువ్వు కొండ లోయల నుండి వచ్చావు, ఇలా వివక్ష చూపిస్తూ మాట్లాడి హట్ చేసి, ఒకవేళ అతను సూసైడ్ చేసుకున్నా లేదా బాధపడ్డా కూడా, ఈవెన్ ర్యాగింగ్ చేస్తే కూడా యూజీసీ యాక్షన్స్ తీసుకునే. అయితే యాక్షన్స్ స్ట్రిక్ట్ గా ఉండేవి కావు. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా రియాక్షన్ ఉండేది కాదు. వివక్ష కాబడిన స్టూడెంట్ చదివే యూనివర్సిటీపై ఫైన్స్ పడేవి కావు. లైట్ గానే అన్ని రూల్స్ ఉండేవి. 2016 జనవరిలో మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పిహెచ్డి చదివే రోహిత్ వేముల అనే స్టూడెంట్, ఈయన అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ లో పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండేవారు. రైట్ వింగ్ ఏబీవీపీ స్టూడెంట్ గ్రూప్ తో గొడవలు జరిగాయి. స్టూడెంట్ గొడవల్లో రాజకీయం ఎంట్రీ ఇచ్చింది లోకల్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ గారు అనుకుంటా. ఈయన కేంద్రానికి కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి బీజేపీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ రంగంలో దిగి రోహిత్ వేముల అండ్ హిస్ ఫ్రెండ్స్ ను కాలేజ్ హాస్టల్ మెస్ నుండి సస్పెండ్ చేశారు. ఈ అవమానంతో వేముల సూసైడ్ చేసుకున్నారు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ యాంటీ డిస్క్రిమినేటరీ రూల్స్ ను గట్టిగా చేయాలి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను తీసుకురావాలి అని డిమాండ్ చేసింది. 2019లో ముంబై టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజ్లో చదివే ఎస్టీ అమ్మాయిపై తోటి ఓసీ అమ్మాయిలు అనుకుంటా హరాస్ చేశారు. పాయాలని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు రంగంలో దిగి యూజీసీను పిలిచి స్పాట్లో పెట్టి
స్ట్రిక్ట్ గా ఈక్వాలిటీ అండ్ యాంటీ డిస్క్రిమినేటరీ రూల్స్ ను తీసుకురావాలి అని ఆదేశాలు ఇచ్చింది. 2025లో స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రోహిత్ వేముల యాక్ట్ ను తీసుకురావాలి అని చెప్పారు. ఓబీసీ ఎస్సీ ఎస్టీను ఒప్రెస్డ్ కేటగిరీలో పెట్టి రూల్స్ ను తీసుకురావాలి అనుకున్నారు. అసెంబ్లీలో ఇంకొన్ని నెలల్లో డ్రాఫ్ట్ బిల్ ప్రవేశపెట్టనున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో దీని గురించి డిబేట్స్ జరగనుంది. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే కర్ణాటకలో 35 to 40% ఓసీ పాపులేషన్ ఉన్నారు. మ్యాథమెటిక్స్ ఏంటి అంటే కర్ణాటకలో లింగాయత్ 17%, ఒక్కలిగా 15%, టోటల్ 32% ఓసీ ఉన్నారు. ఈ బిల్ పాస్ అయితే ఓసీ కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి ఓటు వేస్తారు. ఓబీసీ ఓటర్స్ ఫ్లిప్ అవుతారు. కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ యాడ్ అయ్యి కాంగ్రెస్ ఓడిపోయే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులకు ఓబీసీ ఎస్సీ ఎస్టీలపై ప్రేమ లేదు, ఓసీలపై అసలే లేదు. వీళ్ళు తమను తాము ప్రేమించుకుంటారు. ఒకవేళ కర్ణాటకలో 10% ఓసీ పాపులేషన్ ఉండి ఉంటే ఇప్పటికే రోహిత్ వేముల బిల్ పాస్ అయి ఉండేది. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రోహిత్ వేముల బిల్ పాస్ చేస్తామని హామీ ఇచ్చింది. బట్ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీస్లో 50% వరకు ఓసీ ఎమ్మెల్యేసే ఉన్నారు. జనవరి 17th బట్టి విక్రమార్క గారు రోహిత్ వేముల మదర్తో మాట్లాడి రోహిత్ వేముల బిల్ను పాస్ చేస్తా అని హామీ ఇచ్చారు. తెలంగాణలో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అగైన్ తెలంగాణలో 50% ఎమ్మెల్యే సీట్స్ ఓసీలకే ఇచ్చారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ విషయంలో కనబడని వివక్ష స్టూడెంట్స్ విషయంలో ఎందుకు కనిపిస్తోంది? అగైన్ తెలంగాణ మ్యాథమెటిక్స్ చూస్తే తెలంగాణలో 13% మాత్రమే ఓసీ ఉన్నారు, 46% ఓబీసీ ఉన్నారు, 27% ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నారు, 10% ముస్లిం. ఓబీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్స్ను కన్సాలిడేట్ చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరిపై ప్రేమతో రోహిత్ వేముల బిల్ రావడం లేదు. ఇట్స్ అన్ ఆల్ పార్టీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఎందుకు లేదు అని అడగాలి. నెక్స్ట్ బీజేపీ పార్టీ దగ్గరకు వద్దాం. రాజకీయం అనేది చెస్ బోర్డ్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకు ముందు చెక్మేట్ స్ట్రాటజీ ఏంటి అంటే ముస్లిం ఎస్సీ ఎస్టీ ఓట్స్ను కన్సాలిడేట్ చేసి ఓబీసీ ఓట్స్ను చీల్చాలి అనుకున్నారు. బట్ 2019-2024లో ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ వీళ్ళు స్ట్రాటజీ మార్చుకున్నారు. పీఎం మోడీ ఓబీసీ కాబట్టి కొత్తగా ఇప్పుడు నుండి వీళ్ళు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఆబ్వియస్లీ ముస్లిమ్స్ ను కన్సాలిడేట్ చేసి గెలవాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ముస్లిమ్స్. మన ముస్లిం సోదరి సోదరులు చాలా అంటే చాలా లాయల్ గా కాంగ్రెస్ కి ఓటు వేస్తారు. ఏమైనా జరగని లాయల్ ఫ్యాన్ బేస్ అనమాట. 2029లో ఇది వర్కౌట్ అయితే రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. బీజేపీ చెక్మేట్ ఏంటి అంటే ఓసీ కోర్ ఓటర్స్ ను అలాగే పెట్టుకొని ఓబీసీను డివైడ్ చేసి ఎస్సీ ఎస్టీ నుండి వచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి రామ్నాథ్ కోవింద్ గారు, ద్రౌపది ముర్ము గారు ఇద్దరు లెజెండ్సే, నో డౌట్. ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. దే డిజర్వ్ టు బీ ఏ ప్రెసిడెంట్. బట్ బిట్వీన్ ద లైన్స్ బీజేపీ కూడా ఎస్సీ ఎస్టీను కంఫర్టబుల్ చేయడానికే వీళ్ళను అపాయింట్ చేసింది అనుకోవచ్చు. కాంగ్రెస్ ముస్లిం ఓట్స్ ను చీల్చడానికి బీజేపీ దేవబందీ ముస్లింస్ ను సంతోషపెడుతుంది. ముస్లిం రీజనల్ పార్టీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. బీజేపీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే డెవలప్మెంట్. బీజేపీ ఫ్రీ స్కీమ్స్ ద్వారా ఓబీసీను అట్రాక్ట్ చేస్తుంది. ఓబీసీను సంతోష పెట్టడానికి ఫ్రీ స్కీమ్స్, లాభార్థి ఉచిత పథకాలు ఇవన్నీ చేస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఓసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న 50% హిందూస్ ను, ఓన్లీ హిందూస్ ను యునైట్ చేస్తే బీజేపీ వన్ సైడ్ గెలుస్తుంది. అందుకే నేషనలిజం గురించి, హిందూ యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చాలా పెద్ద తప్పు చేస్తున్నారా, దేశ ద్రోహం చేస్తున్నారా అంటే లేదు. యుఎస్ఏ ఎన్నికల్లో ట్రంప్ కూడా క్రిస్టియన్స్ అండ్ జూస్ ను కన్సాలిడేట్ చేస్తాడు. అమెరికన్ యూత్ ను నేషనలిజం వైపు లాగాడు. కమలా హ్యారిస్ పార్టీ ఏం చేస్తుంది? మైనారిటీస్ పై సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తుంది. ఇమ్మిగ్రెంట్స్ కు, లిబరల్స్ కు, సెక్యులర్స్ కు అండ్ ఈ రెయిన్బో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకు సపోర్ట్ చేసి వాళ్ళను కన్సాలిడేట్ చేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ క్రిస్టియన్ జ్యూస్ లో ఉంటుంది. క్రిస్టియన్ జ్యూస్ లో కూడా కొంతమంది సెక్యులర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఓట్స్ ను స్ప్లిట్ చేసి కమలా హ్యారిస్ యొక్క డెమోక్రటిక్ పార్టీ గెలుస్తూ ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఉంటాయి. రాజకీయాల్లో రెండు గ్రూప్స్ ఉంటాయి. కెనడా, యూకేలో కూడా ఇదే స్ట్రాటజీ, రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్. ఇప్పుడు బీజేపీ ఎందుకు క్లారిటీ లేని యూజీసీ రూల్స్ తీసుకువచ్చింది అనేది మాట్లాడతా. అగైన్ ఇక్కడ బీజేపీ తెచ్చిన యూజీసీ రూల్స్ అనేవి అటు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు లాభంగా లేవు, ఓసీలకు మేలు చేసే విధంగా లేవు. కాలేజ్లో ఆపరేషన్ జరుగుతోందా అంటే ఎస్, అక్కడక్కడ జరుగుతోంది. ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపిస్తున్నారా అంటే ఎస్, అక్కడక్కడ చూపిస్తున్నారు. రివర్స్ డిస్క్రిమినేషన్ కూడా జరుగుతోంది. స్టూడెంట్స్ విషయంలో చాలా రెస్పాన్సిబుల్గా రూల్స్ను తీసుకురావాలి. ఓబీసీ ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపిస్తే దానికి రూల్స్ ఎక్కడ? ఓసీలో మాత్రమే ఓబీసీ అని ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపిస్తారా?
ఓబీసీ అండ్ ఎస్సీ మధ్య, ఎస్సీ అండ్ ఎస్టీ మధ్య, ఎస్టీ అండ్ ఎస్సీ మధ్య, ఎస్సీ అండ్ ఓబీసీ మధ్య, ఓబీసీ అండ్ ఓసీ మధ్య, ఈ విధంగా రివర్స్ డిస్క్రిమినేషన్ జరిగితే వేర్ ఆర్ ద రూల్స్ మై డియర్ ఫ్రెండ్స్? నిన్న సుప్రీంకోర్టు ఆన్ ఫేస్లో దాన్ని ప్రైమా ఫేసియా వాగ్ అంటారు, అంటే ఆన్ ఫేస్లో ఈ బిల్ను చూస్తేనే హోల్డ్లో పెట్టేసింది. 2012 రూల్నే ఫాలో అవ్వండి అంటోంది. క్లాస్ 3Cలో ప్రతి యూనివర్సిటీలో అపాయింట్ చేసిన యూజీసీ స్క్వాడ్ లేదా యూజీసీ రిప్రజెంటేటివ్స్లో ఎందుకని ఓసీ సభ్యులు లేరు, ఎందుకని దీంట్లో ఓసీలను యాడ్ చేయలేదు అని అడిగారు. ఫాల్స్ అలిగేషన్స్పై ఎటువంటి యాక్షన్ తీసుకోనున్నారు అని అడిగారు. మార్చి 19న కేసును వాయిదా వేశారు. యూజీసీ పెద్దలకు నోటీసెస్ను పంపారు. పార్లమెంట్లో కాంగ్రెస్తో పట్టి బీజేపీ కూడా కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీను ఇంప్లిమెంట్ చేస్తోందనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. మార్చి 2027లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 403 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, 80 ఎంపీ సీట్స్ ఉన్నాయి. యూపీలో బాజా మోగించిన వాడే కేంద్రంలో రాజవుతాడు. 2017లో యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకు 312 సీట్స్ వచ్చాయి. అఖిలేష్ యాదవ్ యొక్క సమాజ్వాదీ పార్టీకు కేవలం 47 సీట్స్ వచ్చాయి. నెక్స్ట్ జరిగిన 2019 సెంటర్ ఎలక్షన్స్లో టోటల్ 80 ఎంపీ సీట్స్లో బీజేపీకు 62 సీట్స్ వచ్చాయి. ఎస్పీ పార్టీకు కేవలం 5 సీట్స్ మాత్రమే వచ్చాయి. 2022 స్టేట్ ఎలక్షన్స్లో ఎస్పీకు 111 ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద జంప్, 7 టైమ్స్ జంప్ కొట్టారు. బీజేపీ పార్టీకు 252 సీట్స్ వచ్చాయి. యోగి గ్రాఫ్ కొంచెం తగ్గింది, బట్ హీ స్టిల్ ఇన్ కంట్రోల్. కట్ చేస్తే 2024లో సెంటర్ ఎలక్షన్స్ లో అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీకు కేవలం 33 సీట్స్ వచ్చాయి. 62 నుండి 33 సీట్స్, దాదాపు 50% ఓట్ షేర్ తగ్గిపోయింది. ఎస్పీకు 37 సీట్స్ వచ్చాయి. ఎక్కడ నుండి 5 నుండి 37, దాదాపు 40% ఓట్ షేర్ ఎస్పీకు పెరిగింది. మీరు చూస్తే 2024లో డిస్పైట్ ఆఫ్ రామ్ టెంపుల్ సెంటిమెంట్ అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. వారణాసిలో మోడీ గారికి తక్కువ ఓట్స్ పడ్డాయి. ఏమైంది? ఎందుకు యోగి గ్రాఫ్ తగ్గుతోంది అంటే అఖిలేష్ యాదవ్ యూపీలో పీడీఏ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేశాడు. పీడీఏ అంటే పి అంటే పిచిడా మీన్స్ ఓబీసీ, డి అంటే దళిత్ అంటే ఎస్సీ ఎస్టీ, ఏ అంటే అల్పసంఖ్యక్ అంటే ముస్లిమ్స్ అండ్ అదర్ మైనారిటీస్. సో అఖిలేష్ ఏమంటాడు, యోగి పార్టీ అనేది ఠాకూర్, బ్రాహ్మణ్, క్షత్రియ పార్టీ, అది ఓసీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ. ఎస్పీ పార్టీ అనేది మాసస్ పార్టీ, ఓబీసీ ఎస్సీ ఎస్టీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అనే నేరేటివ్ పీడీఏ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టే ప్రపోర్షనలీ ఓట్ షేర్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. బీజేపీ ఎక్స్పర్ట్స్ దీన్ని గమనించే దీనికి చెక్మేట్ పెడుతున్నారు. అఖిలేష్ 80% ఎంపీ సీట్స్ పీడీఏ మెంబర్స్కి ఇస్తాడు. 2017 నుండి యూపీలో బీజేపీనే రూలింగ్ లో ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇది కాకుండా అఖిలేష్ ఓసీను కూడా డివైడ్ చేస్తున్నాడు. యోగి గారు ఓసీలోని ఠాకూర్ కమ్యూనిటీకే ఎక్కువ సీట్స్ అండ్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. యోగి ఈజ్ ఈక్వల్ టు ఠాకూర్, బ్రాహ్మణ్ అండ్ అదర్ గ్రూప్స్ ను తక్కువ చేస్తున్నాడు అని చెప్పి అఖిలేష్ ఇస్ డివైడింగ్ ఓసీ ఆల్సో. ఇక్కడ ఓసీ 20% ఓట్స్ కూడా చీలుతాయి. 2027 ఎన్నికల్లో అఖిలేష్ ఇదే పీడీఏ ఫార్ములాతో క్లీన్ స్వీప్ చేసినా చేయగలడు అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లుంది. యోగి తాకత్ ఏంటి? యోగి ఏమి పచ్చి ప్లేయర్ కాదు కదా. యుద్ధ రంగంలో దిగితే ముదిరిన ప్లేయర్ యోగి ఆదిత్యనాథ్. యోగి బలం ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్. ఆర్ఎస్ఎస్ యోగిను కాపాడుకుంటుంది, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. యోగి ఫ్రీ స్కీమ్స్ ద్వారా ఓబీసీను అట్రాక్ట్ చేస్తున్నారు. యూపీ జీడీపీను 13 lakh crores నుండి 35 lakh crores కు డెవలప్ చేశాడు. యూపీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అఖిలేష్ యాదవ్ కోర్ యాదవ్ ఓట్స్ ను చీల్చడానికి యోగి గారు నాన్ యాదవ్ ఓబీసీ అయిన లోధి, మౌర్య, నిషద్, కుర్మి క్యాస్ట్ కు చెందిన వారిని ప్రభుత్వంలో ఉచ్చ పదవులు ఇస్తున్నారు. డెవలప్మెంట్ అండ్ లాభార్థి మోడల్, ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్, యోగి స్ట్రెంత్. యూపీలో 20% ఓసీ, 50% ఓబీసీ, 20% ముస్లిమ్స్, 21% ఎస్సీ ఎస్టీ ఉన్నారు. ఆబ్వియస్లీ ముస్లిమ్స్ కళ్ళు మూసుకుని అఖిలేష్ యాదవ్ కి ఓటు వేస్తారు. సో అఖిలేష్ కు చెక్ పెట్టడానికి యూజీసీ రూల్స్ ను తీసుకొచ్చి ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ను స్ప్లిట్ చేయడానికి చూస్తోంది. దీంతో పాటు రీసెంట్ గా దళిత్ చీఫ్ జస్టిస్ పై షూ థ్రోయింగ్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. హత్రాస్ విక్టిమ్స్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మణిపూర్ లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు బీజేపీ సపోర్ట్ చేయలేదు. రోహిత్ వేముల విషయంలో కూడా యూనివర్సిటీ కాలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ కోసం బీజేపీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి జెన్జీ ఓటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బీజేపీకి దూరం అవుతున్నారు అని చెప్పి కూడా యూజీసీ కొత్త రూల్స్ లో ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీకు మాత్రమే ప్రివిలేజ్ ఉండేలాగా తీసుకొస్తున్నారు. లేటెస్ట్ డేటా ప్రకారం ఎస్సీ క్యాస్ట్ లో ఉన్న ఉమెన్స్ పై రేప్ కేసెస్ 2500 నుండి 2016లో 2500 ఉండేవి. 2023లో అది 4000కు జంప్ అయింది. సో వీటన్నిటి వల్ల ఓబీసీ ఎస్సీ ఎస్టీ యొక్క సపోర్ట్ కోసమే బీజేపీ ఇలా చేసింది అని
ఒక వర్గం చెప్తోంది, రేపు అఖిలేష్ యాదవ్ ప్రచారానికి వెళ్ళి బీజేపీ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి లియే క్యా కియా అని అడిగితే యూజీసీ రూల్స్ను తీసుకొచ్చాడు, ఫ్రీ స్కీమ్స్ తెచ్చాడు, డెవలప్మెంట్ చేశాడు, క్రైమ్ రేట్ను 15%కు తగ్గించాడు అని బీజేపీ కార్డ్స్ను రెడీ చేసుకుంటోంది. ఇది ఒక వర్షన్. ఇంకొక వర్షన్ యోగి వర్షన్ అన్నమాట. యూజీసీ రూల్స్ వల్ల ఓసీనే టార్గెట్ చేయడం వల్ల యోగిను కోర్గా హార్డ్గా సపోర్ట్ చేసే ఓసీ ఓటర్స్ డిసప్పాయింట్ అవుతారు. యోగికి ఓటు వేరు. 2027లో యోగి ఓడిపోతాడు. 2029 ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం పవర్ మోడీ అని షా దగ్గరకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవాలి అని చెప్పే, యోగిను తగ్గించాలి అని చెప్పే ఇలాంటి ఒక రూల్స్ను సడన్గా తీసుకొచ్చారు. యోగి యొక్క మెయిన్ ఠాకూర్ అండ్ అదర్ ఓసీ ఓటర్స్ను రెచ్చగొట్టే విధంగా, యోగి నుండి దూరం చేసే విధంగా ఉంది అని కొంతమంది అంటే యోగి సపోర్టర్సే చెప్తున్నారు అనమాట. యోగిను ఇప్పుడు గనక తగ్గించకపోతే రేపు ఈయన పీఎంఐ కూర్చుంటాడు అని చాలామంది భావిస్తున్నారు. పీఎం మోడీ తర్వాత నెక్స్ట్ పీఎం ఎవరు అంటే చాలామంది యోగి అనే అంటారు. యాక్చువల్లీ అమిత్ షా గారికి చాలా టాలెంట్ ఉంది. బట్ అమిత్ షా గారి కంటే ఒక 1% యోగి గారిపైనే యూజీసీ కొత్త రూల్స్ తర్వాత ఉత్తరప్రదేశ్లో భూకంపమే వచ్చింది. ఓసీ యొక్క చాలా మంది ప్రొటెస్ట్ చేశారు. శ్యామ్ సుందర్ త్రిపాఠి బీజేపీ యొక్క కిసాన్ మోర్చాకు ఈయన ప్రెసిడెంట్. ఈయన ఏం చేశారు అంటే ఈయన నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి బ్లాక్ లాస్ అని చెప్పి ఈయన రిజైన్ చేశారు. ఈవెన్ అయోధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ యొక్క బీజేపీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కొత్త రూల్స్ అనేవి వివక్షభరితంగా ఉన్నాయి అని చెప్పి రిజైన్ చేస్తున్నారు. చాలామంది ఓసీ యొక్క సంఘాలు పెద్దలందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. 2027లో యోగిను దించి ఓబీసీ ఎస్సీ ఎస్టీ యొక్క సపోర్ట్తో 2029లో గెలవాలి అని మోడీ షా ప్లాన్ చేస్తున్నారు అనేది సెకండ్ వర్షన్. థర్డ్ వర్షన్, యోగి చరిస్మా యూపీలో తగ్గుతోంది కాబట్టి యోగిను సైడ్ లైన్ చేస్తున్నారు. 2017లో యోగి యొక్క స్థాయి వేరుగా ఉండేది. 2022లో కొంచెం తగ్గాడు. 2027లో ఇంకా తగ్గిపోతాడేమో అని భయపడి, యూపీలో గెలవకపోతే సెంటర్లో ప్రభుత్వాన్ని స్థాపించలేమో అని భయపడి యోగి యొక్క స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వైపు వెళ్లారా అనేది థర్డ్ వర్షన్. ఇండియాలో రాజకీయాలు ఇలాగే జరుగుతాయంటే యూజీసీ రూల్స్ వల్ల ఎవరికీ లాభం లేదు. ఎన్ని రూల్స్ పెట్టినా యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ ఈ రాజకీయాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం చేయండి. మీ తరపున ఎవరూ బ్యాటింగ్ చేయరు. మీరు ఏ క్యాస్ట్ అయినా ఏ రేస్ అయినా రెస్పెక్ట్ ఎవ్రీవన్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వీడు ట్యూబ్లైట్ రా, వీడికి టాలెంట్ లేదురా, వీడు లేజీ అనుకున్న వాళ్ళందరూ కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. వీడెందుకు పనికిరాడు అనుకున్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారండి. ఇంజనీరింగ్ చదివి వేరే ఫీల్డ్స్లో కోట్లలో సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ర్యాగింగ్, వివక్ష వల్ల ప్రాణాలు తీసుకోవడం అనేది పాపం. మీ ప్రాణాలతో రేపు దినాల రాజకీయ నాయకులు రాజకీయం చేసే స్థాయికి వెళ్ళకండి. హ్యాపీగా యూనివర్సిటీస్లో ఎంజాయ్ చేయండి, అందరితో కలిసి కట్టుగా ఉండండి, హ్యాపీగా ఎగ్జిట్ అవ్వండి. యూజీసీ బిల్లో ఫీలింగ్స్ హర్ట్ చేస్తే కేసు వేయచ్చంట. వాట్ ఆర్ దట్ ఫీలింగ్స్? స్పెసిఫై ద ఫీలింగ్స్. ఫేవరెట్ హీరో ఫిల్మ్ బాగాలేదు అన్న ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్లకు ఎటువంటి శిక్ష వేస్తున్నారు అనే క్లారిటీ ఎక్కడా ఇవ్వలేదు. కేరళలో షిమ్జితా ముస్తఫా అనే ఒక అమ్మాయి దీపక్ అనే ఒక 42 ఏళ్ల ఫ్యామిలీ మ్యాన్ పై అలిగేషన్స్ వేసింది. ఫేక్ అలిగేషన్స్ వేస్తే దీపక్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ర్యాగింగా, రేసా, కలరా, డిస్క్రిమినేషన్ అంటే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి రూల్స్ వల్ల యాంటీ డిస్క్రిమినేషన్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ డిలే అవుతుంది. ఫీలింగ్స్ హర్ట్ అవ్వడం అంటే చాలా ఉంటాయి. నేను కాలేజ్లో చదివేటప్పుడు లోకల్స్ అండ్ డే స్కాలర్స్ మధ్య గొడవలు జరిగేవి. మహేష్ అండ్ పవన్ ఫ్యాన్స్ కొట్టుకు సచ్చేవారు. అమ్మాయిల కోసం గొడవలు జరిగేవి. ర్యాగింగ్ విషయంలో గొడవలు జరిగేవి. సిఎస్సి అండ్ మెకానికల్ ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవండి. ఈసీ అండ్ ఐటీ మధ్య గొడవలు జరిగేవి. అంటే డిపార్ట్మెంట్ మధ్యలో గొడవలు జరిగేవి. కాలేజ్ యానివర్సరీ సమయంలో క్రికెట్లో, కబడ్డీలో అంపైరింగ్ సరిగ్గా చేయలేదు అని చెప్పి కొట్టుకున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఓసీ వర్సెస్ అదర్స్. స్టూడెంట్స్ మధ్య ఎన్నో విషయాల్లో వివక్షలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. యూజీసీ న్యూ రూల్స్ వల్ల ఇంకా గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఊరికే ఫీలింగ్స్ హర్ట్ అవుతాయని చెప్పి కేసు పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఈ రూల్స్ ను ప్రవేశపెట్టే ముందు ఓబీసీ లీడర్స్, ఎస్సీ రిప్రజెంటేటివ్స్, ఎస్టీ వాయిసెస్, జనరల్ కేటగిరీ ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ లేదా సుప్రీం కోర్ట్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ను వీళ్ళందరినీ కూర్చోబెట్టి డిబేట్స్ చేసి స్పెసిఫై ద డిస్క్రిమినేషన్ అండ్ శిక్ష ఎలా ఉంటుంది, రిప్రజెంటేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. సో ఈ విధంగా ప్రాపర్ గా రూల్స్ ను తయారు చేసి ఉంటే బాగా ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. యాక్చువల్లీ నేను యూజీసీ అంటే వేరే టాపిక్ మీద వీడియో చేయాలి అనుకున్నా. యూజీసీ అంటే యురానియం, గ్యాలియం అండ్ సీరియం, ఈ మూడు అనేది రేర్ ఎర్త్ మినరల్స్. చైనా 1980s నుండి వీటిని తయారు చేసి ప్రపంచంలో దాదాపు 90% రేర్ ఎర్త్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్
చైనా చేతిలో ఉంది. మొన్న డొనాల్డ్ ట్రంప్ చైనాపై 245% టారిఫ్ వేశాడు. చైనా భయపడలేదు. చైనా ఒక్కటే చెప్పింది, మేము రేర్ ఎర్త్ మినరల్స్ను ఏ ఒక్క దేశానికి ఎక్స్పోర్ట్ చేయము అని బెదిరించింది. రేర్ ఎర్త్స్ లేకపోతే ఈవీ కార్స్కు బ్యాటరీస్ను తయారు చేయలేం. ఈ మధ్య 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటూ ఉన్నారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కు స్టెల్త్ అనేది తయారు చేయలేం. మిజైల్స్, రాడార్స్, జీపీఎస్, డ్రోన్స్ అంటున్నాం. ఈ డ్రోన్స్కు కావాల్సిన జీపీఎస్ అండ్ సెన్సిటివ్ రాడార్స్ అండ్ చిప్స్కు కూడా రేర్ ఎర్త్స్ కావాలి. మనం వాడే టీవీ నుండి సెల్ ఫోన్ వరకు, మనం వాడే వాషింగ్ మిషన్ నుండి ల్యాప్టాప్ వరకు అన్నిటికీ కావాల్సిన సెమీ కండక్టర్ చిప్ను తయారు చేయడానికి కూడా రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. ప్రపంచంలో 100 రేర్ ఎర్త్స్ తయారైతే అందులో 90 చైనా నుండి వస్తాయి. ఇండియా రేర్ ఎర్త్ మైనింగ్లో అండ్ దీని యొక్క ప్రాసెసింగ్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి. మన టైంను రేర్ ఎర్త్స్ మైనింగ్ ఎలా చేయాలి, బాక్సైట్ మైనింగ్ ఎలా చేయాలి, కాలుష్యాన్ని తగ్గించి పొల్యూషన్ లేకుండా రేర్ ఎర్త్ మైనింగ్ ఎలా చేసి చైనాకు ఆల్టర్నేటివ్గా నిలబడాలి అనే రూల్స్ను మనం తీసుకురావాలి. యూజీసీ రేర్ ఎర్త్స్ గురించి సుప్రీంకోర్టు జడ్జి కూర్చోవాలి. దీని గురించి డిబేట్స్ జరగాలి. క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ దీని గురించి మాట్లాడి అందరం టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్గా. వివక్ష జరగడం లేదా అంటే జరుగుతోంది, అక్కడక్కడ జరుగుతోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రూల్స్ తెచ్చినా కూడా డిస్క్రైబ్, స్పెసిఫై కరెక్ట్గా ఉండాలి. ఏదో ర్యాండమ్గా రూల్స్ తీసుకొచ్చి హోల్డ్ చేస్తే ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.